ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ఆందోళనలు సృష్టించడం, భయభ్రాంతులకు గురి చేయడమే వారి పనిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి జగన్ అన్నదాతలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఇరిగేషన్ గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలతో అర్ధ సత్యాలతోటి ప్రశాంతమైనటువంటి ప్రజా జీవితానికి భంగం కలిగిస్తే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి నేరగాళ్ల కింద లెక్క. ప్రజల్లో లేనిపోయినటువంటి ఆందోళన సృష్టించి అనుమానాలను రేకెత్తించి భయభ్రాంతులు చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అటువంటి నేరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు ప్రతి నిత్యం కూడా వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నా. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసేసి అన్యదాతకు మరి ఎవరైతే మన అన్నదాతకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసి క్షమించరానిటువంటి చరిత్ర వైసీపీ పార్టీది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 70% మందికి ప్రధానమైన ఆదాయ వనరు వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటువంటి ఇరిగేషన్ శాఖను ఆ రోజు నిర్వీర్యం చేసి అవాస్తవాలతో అర్ధ సత్యాలతోటి ప్రశాంతమైనటువంటి ప్రజా జీవితానికి పల్నాడు జిల్లా